రాబోయే జనగణనలో కులగణన నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిల్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కులగణన నిర్వహించాలా వద్దా అనేది ప్రభుత్వ విధాన నిర్ణయమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అలాగే వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం వారి జనాభా వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ కేసును విచారించిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు కావాలంటే వెనుకబడిన వర్గాల్లో ఎంతమంది ఉన్నారో ప్రభుత్వానికి తెలియాల్సిందే అని సిజేఐ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. జనగణనలో కుల ఆధారిత లెక్కలు తీసుకోవటం వల్ల కొన్ని సంస్థలు లేదా వర్గాలు దాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని పేర్కొంటూ పిటిషనర్ కోర్టును ఆశ్రయించారు. కులగణనను తొలగించాలని కోరుతూ ప్రజాహిత వాద్యం దాఖలు చేశారు. అయితే ఈ వాదనలను సుప్రీంకోర్టు అంగీకరించలేదు. కులగణన చేపట్టాలా వద్దా అనేది పూర్తిగా ప్రభుత్వ విధానానికి సంబంధించిన అంశమని, ఇందులో కోర్టు జోక్యం అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. జనగణనలో కుల ఆధారిత లెక్కలు తీసుకోవటం వల్ల కొన్ని సంస్థలు లేదా వర్గాలు దాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని పేర్కొంటూ పిటిషనర్ కోర్టునైతే ఆశ్రయించారు. ఇక కులగణనను తొలగించాలని కోరుతూ ప్రజాహిత వాద్యం కూడా దాఖలు చేశారు. అయితే ఈ వాదనలను సుప్రీంకోర్టు అంగీకరించలేదు. పైగా కులగణన చేపట్టాలా వద్దా అనేది పూర్తిగా ప్రభుత్వ విధానానికి సంబంధించిన అంశమని, ఇందులో కోర్టు జోక్యం అవసరం లేదని ధర్మాసనం అయితే స్పష్టం చేసింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, సుప్రీంకోర్టు కులగణనపై అయితే కీలక తీర్పు ఇవ్వడం జరిగింది. ఏదైతే జనగణనలో కుల ఆధారిత లెక్కలు తీసుకోవడం వల్ల కొన్ని సంస్థలు వర్గాలు దానిని దుర్వినియోగం చేసే అవకాశం ఉందంటూ కూడా పిటిషనర్ కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ కులగణన తొలగించాలని కోర్టు కూడా ప్రజాహిత వ్యాజ్యం కూడా దాఖలు చేశారు. అయితే ఈ వాదనను కూడా పూర్తిగా సుప్రీంకోర్టు అంగీకరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దేశవ్యాప్త జనాభా గణనలో కులాల వారిగా ఉన్నటువంటి లెక్కలు సేకరించడం ప్రభుత్వ విధానపరమైనటువంటి నిర్ణయమని, ఇందులో తాము జోక్యం చేసుకోలేమని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేయడం, ఏదైతే వెనుకబడినటువంటి వర్గాలు ప్రజలు ఎంతమంది ఉన్నారో తెలుసుకొని వారికి తగినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి పరంగా కావచ్చు అందించడానికి కులగణన అనేది ఎంతో ఉపయోగకరం, ఎంతగానో ఉపయోగపడుతుందని కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి. అయితే అందులో భాగంగానే జనాభాను కులాల వారిగా లెక్కించాలా వద్దా అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి అంశం అది. సో దీని పరంగా ఇది పూర్తిగా పాలసీ నిర్ణయానికి సంబంధించింది కాబట్టి అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పడం జరిగింది. సో ఈ పరంగా చూసుకోవచ్చు, దేశంలో ఇప్పటికే వెనుకబడినటువంటి వర్గాలు కావచ్చు, ఎంతమంది ఉన్నారు ఏంటి, జనాభా లెక్కలలోనే పూర్తి వివరాలు సేకరించే అవకాశం ఉంది కాబట్టి జనాభా ఎంత ఉందో తెలిస్తే తప్ప వారికి అవసరమైనటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి పథంగా కావచ్చు, సమగ్రాభివృద్ధిని కూడా సాధించడం అనేది సాధ్యమవుతుందని కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు స్పష్టం చేసినటువంటి పరిస్థితి. సో కులగణను వ్యతిరేకిస్తూ దాఖలైనటువంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని అయితే పూర్తిగా పిల్ కొట్టేసింది. సో డేటా దుర్వినియోగం అవుతుందనే పిటిషనర్ వాదనల్లో అయితే అసలేదని కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో మొత్తం మీద ప్రభుత్వ సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు కావాలంటే ఖచ్చితంగా వెనుకబడేటువంటి వర్గాల్లో ఎంతమంది ఉన్నారనేది ప్రభుత్వానికి తెలియజేయాల్సిందే అన్నట్టుగా కూడా ఇప్పటికే సిజేఐ సూర్యకాంత్ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా కీలక తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. సో మొత్తం మీద అయితే రాబోయే జనగణనలో అయితే కులగణన అనేది ఖచ్చితంగా ప్రభుత్వ పరం అని చెప్పేసి కూడా తేల్చి చెప్పడం జరిగింది. మాధవి, రైట్ లహరి, మరి కులగణన ఎందుకు ఇంత వెనకబడుతూ వస్తుంది? ఎప్పటి నుంచో దీని గురించి కులగణన చేయాలి అని ఒక ఇదైతే ఉంది, బట్ ఇది ఎందుకు ఇలా ల్యాగ్ అవుతూ వస్తుంది? మీరు అన్నట్టుగానే ఆ కులగణన, ఈ జనగణన అనేది చాలా రోజుల నుంచి కూడా కొనసాగుతుంది. ప్రభుత్వ పరంగా జనగణన ఏ విధంగా చేయాలి ఏంటి అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఎంతో వాళ్ళు ఏర్పాట్లు కూడా చేశారు. కాబట్టి సంబంధించినటువంటి సిబ్బందిని కూడా అలర్ట్ చేశారు. సో కులగణన అనేది ఖచ్చితంగా నెరవేర్చాలి, ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి కావాల్సినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి పథంగా కావచ్చు, వారికి ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఏ విధంగా సమర్థవంతంగా నిర్వర్తించాలి, అమలు కావాలి అంటే ఖచ్చితంగా కులగణన అనేది ఇంపార్టెంట్ అని చెప్పేసి పలుమార్లు కూడా అధికారులు వ్యాఖ్యానించారు. కానీ మధ్యలో ఇట్లా పిటిషనర్లు కోర్టును ఆశ్రయించడం అవి వెనుకబడినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ప్రజెంట్ కూడా పిటిషనర్ కోర్టును ఆశ్రయించడం వల్ల
సో దీనివల్ల వాయిదాలు పడుతుండడం, సో దాన్ని కోర్టు కూడా కొట్టిపాడేయడం, దానికి తీర్పు ఇవ్వడం, ఇట్లా కొన్ని అంశాల వల్ల ఆలస్యం అవుతుందని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఈ తీర్పుని కొట్టివేయడం జరిగింది, ఏదైతే పిటిషన్ ని కొట్టివేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ నుంచి అయినా సరే కులగణన పైన వాళ్ళు అధికారులు పూర్తిగా చర్యలు చూపిస్తూ ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా నెక్స్ట్ జనగణన అనేది ఆ అధికారులు చర్యలు చేపట్టి సమర్థవంతంగా నిర్వర్తించే పనులు అయితే ఉండొచ్చు అనేది అయితే మనకు కనిపిస్తుంది మాధవి. రైట్, థ్యాంక్ యూ లహరి.